Hello students, myself Jai Manasa Vemuri. In this video we are going to learn about the last topic of unit 4, OLAP. OLAP means Online Analytical Processing. మనం ప్రీవియస్ వీడియోలో OLTP గురించి నేర్చుకున్నాం. OLTP అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. దానికి దీనికి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే OLTPలో డేటా అనేది నార్మల్ టేబుల్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. కమింగ్ టు ద OLAP డేటాని మల్టీ డైమెన్షనల్ ఫార్మేట్లో స్టోర్ చేస్తుంది. ద ప్రాబ్లమ్ విత్ ద రిలేషనల్ టేబుల్స్ ఈజ్ దట్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా ఇంక్రీజెస్, ఇట్ రిక్వైర్స్ దట్ మోర్ టేబుల్స్ టు బి క్రియేటెడ్. నార్మల్గా మనం తీసుకునే టేబుల్స్ ఫార్మేట్లో కొంతవరకు డేటాని మనం స్టోర్ చేయగలం. కమింగ్ టు లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేయాల్సి వచ్చినప్పుడు రిలేషనల్ టేబుల్స్తో ప్రాబ్లం వస్తుంది. సో అందుకనే మనము మల్టీ డైమెన్షనల్ ఫార్మేట్లో డేటాని స్టోర్ చేసుకుంటాము. దట్ ఈజ్ నథింగ్ బట్ OLAP. ఓకే, ఇప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే 2 డైమెన్షనల్ టేబుల్లో కనుక మనం డేటాని స్టోర్ చేస్తే అదేమవుతుంది, యాక్సెసింగ్ ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది. ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటాని యాక్సెస్ చేసుకోవడంలో మనము ఫెయిల్ అవుతాము. ఓకే, నార్మల్గా ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ద టైం డేటా అనేది అన్స్ట్రక్చర్డ్గా ఉంటుంది. అలా అన్స్ట్రక్చర్డ్గా ఉన్న డేటాని తీసుకుని మనం ఒక స్ట్రక్చర్ ఫార్మేట్లో మనం స్టోర్ చేసుకుంటాం. సో అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అన్స్ట్రక్చర్డ్గా ఉన్న డేటాని మనం స్టోర్ చేయాలి అంటే నార్మల్ రోస్ అండ్ కాలమ్స్లో మనకి స్టోర్ చేయడానికి సరిపోదు. సో అందుకని మనము మల్టీ డైమెన్షనల్ ఫార్మేట్లో ఉన్న టేబుల్స్ని మనము యూస్ చేస్తాము. అందుకని ద స్కోప్ ఆఫ్ OLTP ఈజ్ లిమిటెడ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. OLAP provides a better solution to the organization as it focuses more on the analysis of the data rather than the recording of the transactions. Okay, ఈ OLTP యొక్క స్కోప్ అనేది లిమిటెడ్గా ఉండడం వల్ల మనము OLAPకి చేంజ్ అవుతాము. OLAP ఏం చేస్తుంది అంటే నార్మల్గా ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడమే కాకుండా ఎనలైజ్ కూడా చేస్తుంది. దిస్ ఈజ్ ద ఆర్కిటెక్చర్ ఫర్ OLAP. ఈ OLAP ఆర్కిటెక్చర్లో ఏముంటాయి అంటే సోర్స్ సిస్టమ్, ETL టూల్స్, డేటా వేర్ హౌస్, OLAP సర్వర్ అండ్ ద OLAP అప్లికేషన్స్. అంటే రిపోర్టింగ్ చేయడం, ఎనలైజ్ చేయడం, డేటా మైనింగ్ చేయడం అనేవి OLAP ఆర్కిటెక్చర్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. The data that is generated by the source system is extracted, transformed and loaded into the data warehouse. మనకి సోర్స్ సిస్టమ్స్ నుంచి తీసుకున్న డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి డేటా వేర్ హౌస్లోకి లోడ్ చేస్తాము. OLAP సర్వర్ అనేది డేటా వేర్ హౌస్ నుంచి డేటాని యాక్సెస్ చేసుకుని కొన్ని OLAP అప్లికేషన్స్ ద్వారా ఆ అవైలబుల్ డేటా మీద వర్క్ చేస్తాయి. దిస్ ఈజ్ ద ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్. కమింగ్ టు డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ OLAP సిస్టమ్, మనం చూసిన డయాగ్రామ్లో ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్. డేటా సోర్సెస్. The data from multiple sources, both internal as well as external, is collected. These data sources can be flat Excel tables, multi-dimensional cubes, relational tables or web pages. డేటా సోర్సెస్ అంటే ఏంటి, డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా మనకి వస్తుంది. అది ఇంటర్నల్ డేటా అవ్వచ్చు, ఎక్స్టర్నల్గా అవ్వచ్చు. ఆ డేటా అనేది ఎలా ఉంటుంది అంటే నార్మల్ ఎక్సెల్ టేబుల్ అవ్వచ్చు, మల్టీ డైమెన్షనల్ టేబుల్ అవ్వచ్చు, రిలేషనల్ టేబుల్స్ అవ్వచ్చు, మన వెబ్ పేజెస్ అయినా అవ్వచ్చు. నెక్స్ట్ వన్ ETL టూల్స్. దీస్ ఆర్ ద టూల్స్ that extract the relevant data from these disparate sources and cleanse them of all the errors. ఈ ETL కాన్సెప్ట్ గురించి ఒక వీడియోలో నేర్చుకున్నాము. ETL అంటే ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడ్ ఇంటూ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ టు డేటా వేర్ హౌస్. Third one, data warehouse. The data warehouse contains data that is consistent and is available in a single format. డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకుని ఆ డేటాని క్లీన్ చేసుకుని ఒక సింగిల్ ఫార్మేట్లో డేటా వేర్ హౌస్లో మనం పెట్టుకుంటాము. OLAP సర్వర్. An OLAP server is a high capacity multi-user data manipulation engine specifically designed to support and operate on multi-dimensional data structures. ఈ OLAP సర్వర్ అనేది
మల్టీ యూజర్ డేటా మ్యానిపులేషన్ కోసం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మల్టీ డైమెన్షనల్ డేటా స్ట్రక్చర్ని ఆపరేట్ చేయడానికి ఓకే ఉన్న ఒక హై కెపాసిటీ కలిగిన సర్వర్ అనమాట OLAP అనేది. OLAP అప్లికేషన్స్ డయాగ్రామ్లో మనం చూసిన OLAP టెక్నిక్స్ అనాలిసిస్ డేటా మైనింగ్ అవి OLAP అప్లికేషన్స్. ద OLAP అప్లికేషన్స్ కెన్ బి ఆఫ్ మెనీ టైప్స్. ఓకే అందులో వచ్చేసరికి MOLAP, ROLAP, HOLAP. The end user can access the data using any of the standard applications like Excel, multidimensional cube or SQL. End user అనేవాడు డేటా వేర్ హౌస్లో ఉన్న డేటాని SQL యూస్ చేసి క్వెరీస్ రాసుకున్న డేటాని తీసుకోవచ్చు, నార్మల్ ఎక్సెల్ షీట్లో తీసుకోవచ్చు, మల్టీడైమెన్షనల్ క్యూబ్స్ ఫార్మేట్లో కూడా తీసుకోవచ్చు. ద డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ స్టోరేజ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ OLAP కెన్ బి క్లాసిఫైడ్. అంటే OLAP యొక్క ఆర్కిటెక్చర్ అనేది డిఫరెంట్, అంటే వాటి యొక్క స్టోరేజ్ వాటి యొక్క ఆపరేషన్స్ అనేవి డిఫరెంట్ ఫార్మేట్స్లో మనము క్లాసిఫై చేసుకున్నాము. ఫస్ట్ వన్ MOLAP, మల్టీ డైమెన్షనల్ ఆన్లైన్ అనలైటికల్ ప్రాసెసింగ్, రిలేషనల్ ఆన్లైన్ అనలైటికల్ ప్రాసెసింగ్, hybrid online analytical processing. It is the dynamic synthesis, analysis and consolidation of large volume of multidimensional data. Large volume of multidimensional data ni analysis చేసుకుని consolidate చేసుకుంటాము. Enables users to gain a deeper understanding and knowledge about various aspects of their corporate data through fast, consistent, interactive access to a wide variety of possible views of data. ఎండ్ యూజర్ అనేవాడికి వాడి డేటా యొక్క డీప్ నాలెడ్జ్ని విత్ వేరియస్ యాక్సెప్ట్లో ఓకేనా ఇంటరాక్టివ్గా డేటాని యూజ్ చేసుకోవడానికి ఒక డిఫరెంట్ లెవెల్లో డేటాని వ్యూ చేయడానికి ఈ OLAP కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ స్టోరింగ్ ద డేటా ఇన్ ఏ మల్టీ డైమెన్షనల్ ఫార్మేట్. ఓకే ఇక్కడ చూసినట్టయితే MOLAPకి ఇది ఒక ఎగ్జాంపుల్లా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, దిస్ ఈజ్ ద సేల్స్ డేటా ఆఫ్ ఎ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అక్రాస్ 3 dimensions ఆఫ్ మోడల్, కలర్ అండ్ డీలర్. ఓకే ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యొక్క సేల్స్ని ఇలా రిప్రజెంట్ చేసాము రిగార్డింగ్ మోడల్, కలర్ అండ్ డీలర్షిప్ అనమాట. ఇలా మనం మల్టీ డైమెన్షనల్ వేలో మన డేటాని రిప్రజెంట్ చేసుకుంటాము. ద MOLAP ఈజ్ ఎ ఫాస్టర్ మోడల్ దాన్ OLAP. Multi-dimensional cube allows for operations like slice, dice, drill up, drill down, roll up, pivot that allows the user to extract a part of the cube or view the data in a cube in a different form. నార్మల్ OLAP కన్నా ఈ MOLAP అనేది ఫాస్టర్ మోడల్ అని చెప్తున్నారు. ఈ MOLAP అనేది డిఫరెంట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్లైస్. A slice is a subset of multi-dimensional array corresponding to a single value for one or more members of the dimensions not in the subset. It selects the data using only one dimension of the cube. ఈ స్లైస్ అనేది ఏం చేసిందంటే మనకున్న మల్టీ డైమెన్షనల్ టేబుల్లో నుంచి ఓన్లీ 1 dimension టేబుల్ని మాత్రమే తీసుకుని, అంటే దాన్ని 1 dimension మాత్రమే డివైడ్ చేసుకుని దాని మీద ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. డైస్, ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఫిల్టరింగ్ యాక్షన్ వేర్ మోర్ దాన్ 2 dimensions ఆఫ్ డేటా క్యూబ్ ఆర్ స్లైస్డ్ అనమాట. ఓకే చూడండి ఈ స్లైస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి, ఓన్లీ 1 dimension మాత్రమే మనము తీసుకుంటాము, ఓన్లీ కలర్ మాత్రమే, కలరు మోడలు మాత్రమే తీసుకుంటాము, ఆర్ఎల్స్ ఓన్లీ డీలర్షిప్ కలరు మాత్రమే తీసుకుంటాం. అలా స్లైసింగ్ చేస్తాం. డైసింగ్కి వచ్చేసరికి 2 dimension వేస్లో మనం తీసుకుంటాము, అంటే 2 dimensionలో డేటాని ఆ టేబుల్ని స్లైస్ చేసుకుని మనము తీసుకుంటాము. నెక్స్ట్ వన్ రోల్-అప్. ఇట్ ఈజ్ ఏ స్పెసిఫిక్ అనలైటికల్ టెక్నిక్ వేర్ బై ద యూజర్ నావిగేట్స్ అమాంగ్ లెవెల్స్ ఆఫ్ డేటా రేంజింగ్ ఫ్రమ్ ద మోస్ట్ సమ్మరైజ్డ్ డేటా బై మోడల్ విల్ బి అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ రోల్-అప్ ఆర్ డ్రిల్డ్ అప్. ఓకే చూడండి రోల్-అప్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ
ఎనలైటికల్ టెక్నిక్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డేటా రేంజింగ్ నుంచి డేటాని నావిగేట్ చేసుకొని, ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో కార్ తీసుకుంటే కనుక డిఫరెంట్ కార్స్కి ఓకే డిఫరెంట్ కలర్స్ ఆర్ డిఫరెంట్ కార్స్కి డిఫరెంట్ డీలర్షిప్స్, అలాగా ప్రాబబిలిటీని చెక్ చేసుకుని రోలప్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఒక డైమెన్షన్ అంటే ఒక పర్టిక్యులర్ ఒక ఆస్పెక్ట్ని తీసుకుని ఉన్న 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్తో కనెక్ట్ చేసి డేటా రేంజింగ్ని చూసుకుంటుంది. నెక్స్ట్ వన్, డ్రిల్ డౌన్. In this situation, the data is used in a much greater detail at a lower level of hierarchy. It is the opposite of drill up and gives detailed information. రోలప్లో ఏం చేస్తాము, ఒక్కొక్క దానికి కనెక్షన్ ఇచ్చుకుని రోలప్ చేసుకుంటూ వెళ్తాం. డ్రిల్ డౌన్లో ఏంటి అంటే మైన్యూట్ లెవెల్ నుంచి డేటాని హైరార్కీ చేసుకుంటూ వెళ్తాము. అంటే డేటాని డివైడ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ మనము డేటాని అనలైజ్ చేస్తాము. పివోట్, టు చేంజ్ ద డైమెన్షనల్ ఓరియంటేషన్ ఆఫ్ ఎ రిపోర్ట్ ఆర్ ఏ పేజ్ డిస్ప్లే. పివోట్ అంటే ఏంటంటే 1 డైమెన్షన్లో డేటా యొక్క డైమెన్షన్ని చేంజ్ చేయడం, అంటే ఆపోజిట్ టు ఉన్నదానికి ఆపోజిట్గా మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ పివోట్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాము. ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ MOLAP, ద రెస్పాన్స్ టైమ్ ఈజ్ క్విక్ యాజ్ ద డేటా ఈజ్ ఆల్రెడీ ప్రీ అగ్రిగేటెడ్ యాజ్ క్యూబ్స్. రెస్పాన్స్ టైం అనేది త్వరగా ఉంటుంది. ఎందుకు అంటే మనం క్యూబ్స్ ఫార్మేట్లో డేటాని అరేంజ్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, ఇలా స్లైస్, డైస్, డ్రిల్ అప్, డ్రిల్ డౌన్ ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి డేటా మీద ఈజీగా మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ యూజ్ఫుల్ వెన్ ద డేటా ఈజ్ క్వైట్ డెన్స్ అండ్ కాంప్లెక్స్ అండ్ హెన్స్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ సింప్లీ ఇన్ టేబుల్ ఫార్మ్స్. నార్మల్ టేబుల్ ఫామ్స్లో డేటాని మనం రిప్రజెంట్ చేయలేనప్పుడు ఈ MOLAP అనేది యూజ్ అవుతుంది. దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ ఫర్ MOLAP. ద డేటా హ్యాస్ టు బి కాపీడ్ అండ్ మూవ్డ్ ఇంటూ ఏ డేటా స్టోర్. ఉన్న డేటా అనేది డేటా స్టోర్లోకి కాపీ కానీ మూవ్ కానీ చేసుకోవాలి. ద మోడల్ డస్ నాట్ యూజ్ ద స్పేస్ ఎఫిషియంట్లీ యాజ్ మోర్ దెన్ 90% ఆఫ్ ద సెల్స్ టెండ్ టు రిమైన్ ఎంటీ. అంటే ఉన్న స్పేస్ని ఇది సఫిషియంట్గా యూజ్ చేసుకోలేదంట ఈ మోడల్ అనేది. ద మోడల్ సఫర్స్ ఫ్రమ్ ఏ స్కేలబిలిటీ ప్రాబ్లమ్ యాజ్ ద డేటా హ్యాస్ టు బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబ్స్. ఓకే, ఇలా క్యూబ్స్ ఫార్మేట్లో ఉండడం వల్ల దీనికి స్కేలబిలిటీ ప్రాబ్లం ఉంటుంది. ఇట్ కెనాట్ హ్యాండిల్ డేటా అబౌట్ 20 to 50 GB, దస్ లిమిటింగ్ ఇట్స్ ఎబిలిటీ ఫర్ డేటా హ్యాండ్లింగ్. అంటే 20 to 50 GB కన్నా ఎక్కువ డేటాని ఇది హ్యాండిల్ చేయలేదు. నెక్స్ట్ వన్, రిలేషనల్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. ఈ ROLAP అనేది మన నార్మల్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క ఎక్స్టెన్షన్ అనమాట. ఇందులో ఏం చేస్తుంది అంటే మల్టీ డైమెన్షనల్ డేటా మ్యాపింగ్ క్యాపబిలిటీస్ని బదులుగా నార్మల్గా మన సింపుల్ స్టాండర్డ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. దిస్ మోడల్ యూజెస్ ద రిలేషనల్ డేటాబేస్ అండ్ ద రిలేషనల్ క్వెరీ టూల్స్ టు వర్క్ విత్ ఇన్ ద డేటాబేస్. నార్మల్గా మన SQL క్వెరీస్ ఎలా ఉంటాయో ఒక టేబుల్లో నుంచి ఒక క్వెరీ రాసుకుని మనం డేటా ఎలా అయితే తీసుకుంటామో ఇందులో అలానే పర్ఫామ్ చేస్తాము. దెర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఈజీలీ as most of the organization already has RDBMS in their enterprise. ఇది ఎందుకు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ ఆర్గనైజేషన్స్ అనేవి RDBMSని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో దానివల్ల ఇది యూజ్ చేయడం ఈజీ. ఇట్ లివరేజెస్ ఆన్ ద క్యాపబిలిటీస్ అండ్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ RDBMS అండ్ హెన్స్ ఈజ్ రిలేటివ్లీ లెస్ ఎక్స్పెన్సివ్ టు క్రియేట్. ఇది ఆల్రెడీ ఉన్న RDBMS యొక్క ఫంక్షనాలిటీస్ని క్యాపబిలిటీస్ని తీసుకుంటుంది కాబట్టి దీన్ని క్రియేట్ చేయడం లెస్ ఎక్స్పెన్సివ్. ROLAP in itself does not have any limitation on the data size. MOLAP లాగా ఇందులో డేటా లిమిటెడ్ ఏమీ ఉండదు, ఎంత డేటానైనా ఇది హ్యాండిల్ చేయగలదు. ఇట్ ఈజ్ మోర్ సెక్యూర్డ్ మోడల్ దాన్ MOLAP. MOLAP కన్నా ఇది మోర్ సెక్యూర్డ్. Since the ROLAP uses the SQL query tool, hence it is limited by the capabilities of SQL. ఈ ROLAP అనేది SQL క్వెరీ టూల్ని యూజ్ చేస్తుంది కాబట్టి SQLకి ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో అవన్నీ దీనికి కూడా అప్లికబుల్ అవుతాయి. హైబ్రిడ్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్.
ఈ హైబ్రిడ్ ఆన్లైన్ ఎన్లైన్ ప్రాసెసింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ MOLAP అండ్ ROLAP. ఇది ఏం చేస్తుంది అంటే మల్టీ డైమెన్షనల్ డేటాని డీటెయిల్డ్ ఫార్మేట్లో స్టోర్ చేస్తుంది. అలానే రిలేషనల్ డేటాబేస్ యొక్క క్యాపబిలిటీస్ని కూడా కలిపి రెండు రకాలుగా ఇది అగ్రిగేట్ చేస్తుంది. దెర్ ఈస్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ద డేటా ఎఫిషియన్సీ ఆఫ్ ద ROLAP మోడల్ అండ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ MOLAP మోడల్. ఇది ఏం చేస్తుంది అంటే ROLAPలో ఉన్న కొన్ని క్యాపబిలిటీస్ లైక్ హై డేటాని అయినా మేనేజ్ చేయగలగడం అలాంటి వాటిని తీసుకుంటుంది. MOLAPలో పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది కాబట్టి ఆ క్యాపబిలిటీస్ని తీసుకుంటుంది అన్నమాట. ద ఫాలోయింగ్ ఫీచర్స్ కాంబినేషన్ ఆఫ్ MOLAP అండ్ ROLAP. ఫాస్ట్ యాక్సెస్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ అగ్రిగేషన్. ఆల్ లెవెల్స్ ఆఫ్ అగ్రిగేషన్లో ఫాస్ట్ యాక్సెసింగ్ ఉంటుంది. ఈజీగా మనం మెయింటైన్ చేయగలుగుతాము. కాంపాక్ట్ అగ్రిగేట్ స్టోరేజ్ అంటే ఒకేలాగా కలిపి స్టోరేజ్ చేయగలుగుతాము. ఓకే, డైనమికల్గా డైమెన్షన్స్ని మనం అప్డేట్ చేసుకోగలుగుతాము. మల్టీ డైమెన్షనల్ వ్యూ బేస్డ్ ఆన్ RDBMS మెటాడేటా. ఆల్రెడీ RDBMSలో ఉన్న మెటాడేటాని బేస్ చేసుకుని అదే డేటాని మల్టీ డైమెన్షనల్ వ్యూలో మనము చేయగలుగుతాము. The advantages of OLAP. OLAP system give an analytical capabilities that are not in the SQL or more difficult to obtain. నార్మల్ SQLలో లేని కొన్ని అనలైటికల్ క్యాపబిలిటీస్ అనేవి OLAPలో ఉన్నాయి. OLAP's multi-dimensional view of data provides the foundation for analytical processing through flexible information access. ఓకే, OLAPలో ఏమవుతుందంటే మల్టీ డైమెన్షనల్ వ్యూలో మనం డేటాని ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఇన్ఫర్మేషన్ యాక్సెసింగ్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ కన్సిస్టెన్సీ ఇన్ అనాలిసిస్ అండ్ క్యాలిక్యులేషన్స్. ద OLAP allows for what if scenarios, one of the most popular tools used by managers to forecast and plan for the future trends. మీకు తెలుసు వాట్ ఇఫ్ సినారియోస్ ఎలా ఉంటాయో, మీరు OATలో నేర్చుకుని ఉంటారు వాట్ ఇఫ్ అనాలిసిస్ ఎలా చేస్తామనేది. సో ఈ OLAP అనేది అలాంటి సినారియోస్ని అలౌ చేస్తుంది కాబట్టి ఇది ఎక్కువగా పాపులారిటీ ఉంటుంది. OLAP ఈజ్ ఎ టెక్నాలజీ దట్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు మెనీ యూజర్స్ యూజింగ్ ఏ వెరైటీ ఆఫ్ ప్లాట్ఫామ్స్. ఈ OLAP టెక్నాలజీ అనేది త్రూ మెనీ యూజర్స్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అనేవి యూజ్ చేసుకోగలుగుతాయి. ద సమ్మరీ ఫర్ దిస్ వీడియో: ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. దీస్ ఆర్ ద రిఫరెన్స్ టెక్స్ట్ బుక్స్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ యూనిట్ 4. థ్యాంక్ యూ.